Daily. Taste the Daily. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. తనను అరెస్ట్ చేసి చంద్రబాబు రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారని అన్నారు. ఇక 10 రోజులుగా తన ప్రమేయం లేదని చెబుతున్నా అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఉంచిన విజయవాడ సిట్ కార్యాలయం వద్ద పరిస్థితి అయితే గందరగోళంగా కనిపిస్తుంది. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేతలు కూడా మరోపక్క ఆందోళన చేస్తున్నారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆనందం తీరలేదు. బ్రేకింగ్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అయితే అటు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరోపక్క సిట్ కార్యాలయం కూడా తీసుకెళ్లారు. అయితే జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రాము పిఏని కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. మరోపక్క సిట్ కార్యాలయం దగ్గర గందరగోళ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దానికి అన్ని సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుమలత అక్కడ లైవ్ నుంచి అందిస్తారు. సుమలత, ఓవర్ టు యు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓకే సునీత, గత కొన్ని రోజులు బట్టి కూడా నకిలీ మద్యం విషయం పైన విజయవాడలో అయితే ఏపీకి సంబంధించి కూడా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి A1 గా ఉన్న అద్దెపల్లి అయితే జనార్దన్ రావు కూడా అతని కేసు షీట్ లో కానీ దాని కేసు వాంగ్మూలంలో కూడా జోగి రమేష్ పేరైతే రాయటం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు పొద్దునైతే ఏదైతే ఉందో అతని ఇంటి దగ్గర నుంచి అయితే ఎవరైతే ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ వైపు నుంచి కానీ శాఖ అధికారులు అయితే కానీ విజయవాడ గురునానక్ కాలనీ దగ్గరికి అయితే తనైతే తీసుకురావడం అయితే జరిగింది. మహిళలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో కూడా తనకి సమయం కూడా ఇవ్వలేకుండా అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే తీసుకొచ్చారంటూ కూడా అయితే తన తనయుడు అయితే రాజు కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వైసీపీ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో కానీ వారు కూడా పెద్ద ఎత్తున ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, విజువల్స్ లో మన కెమెరా పర్సన్ కూడా మనకు చూపిస్తూ ఉంటారు. ఇదే ఎక్సైజ్ ఆఫీసు. వీటికి సంబంధించి కూడా తెల్లవారుజామున 6:30 గంటలకి అట్లాగైతే ఎక్సైజ్ కి సంబంధించిన స్టేషన్ దగ్గరికి అయితే పోలీసులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పటికీ ఎవరైతే వైసీపీ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి కూడా జోగి రమేష్ వైపు నుంచి కూడా మద్దతు అయితే పలుకుతున్నారు. వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చారు. వెల్లంపల్లి అలాగే అవినాష్ అలా కూడా వచ్చారు. వాళ్ళ తనయుడు అయితే రాజీవ్ కూడా అయితే ఏదైతే ఉందో మన జీ న్యూస్ మీడియాకు కూడా అయితే ఇచ్చారు. వాళ్ళ కుటుంబ ప్రభుత్వం కష్టపూర్తిగానే చేస్తుందంటూ కూడా వాంగ్మూలం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మన విజువల్స్ లో చూసినట్లయితే ఎవరైతే ఉన్నారో అతను రాము ఎవరైతే పిఏ అయితే ఉన్నారో అతను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అతని పిఏకు సంబంధించిన అతను రాము అయితే తను కూడా ఉన్నాడు. వీటికి సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళు అరెస్టు చేసిన నేపథ్యంలో కానీ వాళ్ళు పెట్టి సిట్ అధికారుల వైపు నుంచి కానీ వాళ్ళైతే పర్యవేక్షిస్తూ వాళ్ళైతే కేసులు అయితే నమోదు చేస్తూ కూడా చూస్తున్నారు. జోగి రమేష్ ఏంటంటే సిబిఐకి సిట్కి ఇచ్చేదేదో సిబిఐకి అయితే ఇస్తే బాగుంటుందంటూ కూడా అయితే ఆయన అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి కూడా ఇక్కడైతే వైసీపీ నేతలు అయితే పెద్ద ఎత్తున అయితే ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి జోగి రమేష్ ఎవరైతే పిఏ అయితే ఉన్నారో ఆ పిఏకి సంబంధించి కూడా అతనైతే 2 అవర్స్ నుంచి అయితే అతని వాంగ్మూలం అయితే తీసుకున్నారు. తన ఫోన్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారంటూ కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి పర్యవేక్షణలో ఎలాంటి నిర్ధారణ చేయబోతున్నది అయితే మనం వేచి చూడాల్సింది. వీటికి సంబంధించి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే వచ్చి ఉన్నారు. వైసీపీకి వచ్చిన మాజీ అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనకైతే సపోర్ట్ గా ఉంటుంది. పార్టీ నేతలందరూ కూడా సపోర్ట్ గా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి ఎవరైతే A1 గా ఉన్నారో అద్దెపల్లి జనార్దన్ రావు గారు బెదిరించి వాళ్ళ కుటుంబంతో బెదిరించి కావాలని చెప్పేసి అద్దెపల్లి జగన్మోహన్ రావుతో అయితే చెప్పించారన్నదైతే వాదన అయితే ఇక్కడ వినిపిస్తుంది. ఇదైతే జోగి రమేష్ అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అయితే ఇప్పుడైతే వాళ్ళైతే పోలీసులు అయితే ఎక్సైజ్ శాఖ పోలీసులు అయితే వాళ్ళైతే విచారిస్తున్నారు. వీటికి సంబంధించి కానీ అతను బయటకు వస్తారా ఏంటన్నది కేసులు నమోదు చేస్తారన్నది అయితే మనం సందేహంగానే ఉన్నట్టుంది. వైసీపీ నేతలు అయితే ఇప్పటి వరకు అయితే చూసుకుంటే కానీ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడైతే వచ్చి ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొత్తానికి అయితే వచ్చున్నారు. ఏదైతే కానీ తనైతే కృష్ణమ్మ
దగ్గర ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం దగ్గర కూడా అమ్మవారి దగ్గర కూడా నేను సాక్షాత్తు నా నిజాయితీ నిరూపించుకుంటానంటూ కూడా దీపం కి సంబంధించి కొద్దిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే రాము అయితే ఉన్నారు పిఏ, వాటికి సంబంధించి అసలు అడిగైతే తను తెలుసుకున్నారు. చెప్పండి అసలుకి ఎలా ఉందంటారు? మీరు 2 hours నుంచి మిమ్మల్ని అయితే విచారించారు. అసలు ఎలా ఉంది? అసలు జోగి రమేష్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటారు? వేరే ఆధారాలు లేవు, ఏమి లేవు. తీసుకొచ్చి విచారణ చెప్పుకుంటారు. ఎందుకు తీసుకొచ్చారో అధికారులు కూడా నుంచి ఏదో ఒత్తిడిలో ఉండడం తప్ప వేరే అయితే. అంటే ప్రత్యేకంగా మీరు జోగి రమేష్ గారి పిఏగా చేస్తారు, మిమ్మల్ని తీసుకొని రావడానికి కారణం ఏంటి? అసలు మీకు ఫోన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి కానీ గల కారణం ఏంటంటారు? ఆ ఫోన్ అయితే స్టేట్మెంట్ అడిగిన ప్రతి సమాధానం వాళ్ళకి అందుబాటులో ఉంటారని చెప్పాను. ఏదైనా అవసరం అయితే మళ్ళీ కూడా వస్తాను. అంటే ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు దానికి సంబంధించి అతను A1 గా ఉండి ఈ జోగి రమేష్ గారి పేరు చెప్పడానికి గల కారణం ఏంటంటారు? బెదిరించవచ్చు, ఏదైనా ప్రలోభ పెట్టచ్చు, డబ్బులు చూపించవచ్చు, ఆశ చూపించవచ్చు, ఏదైనా చేస్తుంది. అద్దేపల్లి జనార్దన్కి జోగి రమేష్ గారికి ఎటువంటి వ్యాపార లావాదేవీలు 1% కూడా చేస్తారు. అంటే చార్ట్ ఏదైతే ఉందో వాట్సాప్ చార్ట్ కానీ వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి, వాటికి మీరు ఏం చెప్తారు? ఫేక్ వాట్సాప్ చాట్ వీడియో రిమైండ్ అయిన 2 రోజులు వీడియో అందులో పెట్టచ్చు. అధికారులు చాలా చేస్తున్నది. వాట్సాప్ అంటారా ఫేక్ వాట్సాప్, దానికి ఎవరు కూడా పరిణామం. అంటే జోగి రమేష్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే సిబిఐకి ఇవ్వండి, సిట్ కార్యాలయంకి అయితే ఇవ్వద్దు, కేసును సిబిఐకి ఇవ్వండి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏమంటుంది? న్యాయం తనంతట తన పని తాను చేసుకుంటా వెళ్తుంది అనేది వాళ్ళ వాదన. ఆయన ఎక్కడుంది? ఆయన ఉంటే రమేష్ గారిని తీసుకొస్తాను. నేను ఇప్పుడు అన్ని తీసుకెళ్తారు. నేను ఇంకోటి ఎవరో రాజకీయ నాయకుడు తీసుకుంటాను తీసుకొస్తాను. అద్దెపల్లి జనార్దన్ చెప్పంగానే తీసుకుంటాను. ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు లేకుండా ఆన్ ది రికార్డు ఆఫ్ ది రికార్డు ఆధారాలు సేకరిస్తే వ్యాపార లావాదేవీలు ఏమి లేకుండా తీసుకొచ్చేది న్యాయం సిబిఐకి అడిగారు. చూసారు కదండి, ఇక్కడ వచ్చి ఎవరైతే పిఏ ఉన్నారో ఆ పిఏ జోగి రమేష్ పిఏ కూడా చెప్తున్నాము. చూడండి ఇక్కడ ఎంత ఉధృత సంబంధించిన పోలీసులు అయితే గానీ వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వచ్చున్నారు. ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలందరూ కూడా ఈగల్ టీమ్ కి సంబంధించి కూడా అయితే ఉన్నారు. ఇక్కడైతే ఒక నేత అయితే ఉన్నారు, అసలు మాట్లాడేసలు కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి అసలు జోగి రమేష్ వాటికి సంబంధించి ఇప్పుడు దానికి నకిలీ లెక్కర్ వాటికి సంబంధించి అయితే కేసు నమోదు చేయడం అయింది. ఇప్పటికీ ఎక్స్చేంజ్ స్టేషన్ వైపు కూడా తీసుకొని వచ్చింది. దాన్ని మీరు ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం సాధించడంలో భాగంగానే ఈరోజు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఈ కేసులో ఏదైతే నకిలీ మద్యం కేసులో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్ర రెడ్డి, అసలు బామర్ది గిరిజన కానివ్వండి, వాళ్ళని ఎవరిని తీసుకున్న విచారణ అరెస్ట్ చేయకుండా కేవలం జోగి రమేష్ గారిని మాత్రమే అరెస్ట్ చేయడానికి రెడ్ బుక్ లో రాజ్యాంగంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు ప్రభుత్వ వైఫల్య కారణంగా ఈ రోజు స్టేట్ లో కనీసం కాశీబుక్ ఘటనలో 1,50,000 మంది సామాన్య ప్రాణాలు నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు అకస్మాత్తుగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. కాబట్టి ఇందులో డైరెక్ట్ గా తెలుగుదేశం నేతలకు ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళని కనీసం విచారణ పిలుపుని అరెస్ట్ చేయకుండా కేవలం ఆ నకిలీ మద్యం మరకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నేతలను కూడా వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు. ఎవరైతే ఉన్నారని మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళని కూడా 2 members ఎవరో ఉన్నారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ జస్ట్ వాళ్ళందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చట్టపట్టాలు తిరుగుతున్నారు. కేవలం డైవర్ట్ చేయడం కోసమే, మాకు సంబంధం లేదని చెప్పడం కోసమే ఊరికే నామమాత్రంగా వాళ్ళని డైవర్ట్ చేశారు తప్ప ఇదంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్లో జరుగుతుంది. కేవలం కక్షపూరితలో భాగంగానే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు కక్షపూరితం అంటున్నారు. ఒకప్పుడు లిక్కర్ స్కామ్ వాటికి సంబంధించి కూడా అది కూడా కక్షపూరితగా మీరు అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి ఎటువంటి బిల్ షాపులు లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో నీతిగా నిజాయితీగా ప్రతిపాదన చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఒక బాటిల్ మనం అమ్మాలంటే ఒక ఆ బ్రాంచ్ షాప్ లో అది కొల్లు రవీంద్ర ఏమంటున్నారు, సురక్ష యాప్ తీసుకొని వచ్చి వాటిని QR కోడ్ ని స్కాన్ చేస్తే ఏది నకిలీ మద్యం ఏది ఒరిజినల్ అన్నది కూడా తెలిసే విధంగా చేశామన్నది మంత్రి అయితే కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి. అది ఆంధ్రప్రదేశ్ లో ఏ షాపులో కూడా స్కాన్ చేస్తే ఎవరైనా అయితే రావచ్చు, రాకుండా చెప్తాను. కేవలం అసలు ముందు ఇమీడియట్ గా ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడో తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. మీ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది కదా.
16 నెలల్లో నేషనల్ హైవే పక్కన కూర్చోబెట్టి ఖచ్చితంగా వాళ్ళు నకిలీ మద్యాన్ని ఈ రోజు తయారు చేస్తా ఉన్నారంటే మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మీ ఎక్సైజ్ ఏం చేస్తా ఉన్నారు? అది కేవలం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నారు. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సుమలత ప్రెసెంట్ అండ్ ఇప్పుడు దానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహా ఏమైనా తీసుకుంటున్నారా? ఏదైతే జోగి రమేష్ కి సంబంధించి ఎవరైనా లాయర్లు కనుక వచ్చారా? నెక్స్ట్ రిమాండ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, వీటికి సంబంధించి కూడా అయితే ఎవరైతే ఉన్నారో లీగల్ కి సంబంధించి కూడా ఇప్పుడు వరకు కూడా మనతో మాట్లాడుతుంది కూడా లీగల్ కి సంబంధించిన పర్సన్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి తనకి వాటికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళు కూడా రావటం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు వాటికి సంబంధించి చాలా మంది అయితే మొగరిచ్చి అయితే ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు నివేదిక ఇచ్చే విధంగా లీగల్ టీమ్ కి వాటికి సంబంధించి కూడా కొంతమంది అయితే వచ్చి ఉన్నారు. వాటికి సంబంధించి కూడా కేసులు అయితే పిటిషన్స్ వాటిపైన కూడా అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లోపలైతే ఉన్న నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఎవరైతే నేతలందరూ అయితే బయట ఉన్నారో వీటికి సంబంధించి లీగల్ కి సంబంధించి ఎవరైతే కూడా వచ్చారో వాళ్ళకి సంబంధించి కూడా సిట్ వాళ్ళతో అయితే వాళ్ళు కూడా లీగల్ కి సంబంధించిన టీం కూడా అయితే సిట్ అధికారులతో కూడా క్షుణ్ణంగా పరిశీలించి విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు అయితే కానీ వైసీపీ నేతలు అయితే కానీ ఇట్లా కార్యకర్తలు అయితే కానీ ఇక్కడైతే ఆ గురునానక్ కాల్ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర అయితే మోహరించి అయితే ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటి అన్నది వైసీపీ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ అయితే ఆందోళన అయితే వెలువడుతూనే ఉంది. ఏం జరుగుతుంది ఏంటి, ఇది కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి వైసీపీ వాళ్ళ మీద కక్షపూరితంగా చేస్తుందన్నది అయితే వాళ్ళ వాదన అయితే ఉంటుంది. అయితే సుమలత ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో ఈ విచారణలో జోగి రమేష్ ని ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అధికారులు? వీటికి సంబంధించి A1 గా ఉన్న అద్దేపల్లి జగన్నాథన్ రావు అయితే మీ పేరు ఎందుకు పెట్టడం జరిగింది, మీరు అంత ఉన్నప్పుడు చాట్లు అయితే వీడియోస్ అయితే ఎందుకు రావడం జరిగింది, మీ ప్రమేయం లేకుండానే ముందు నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర జరిగిన విషయం ఏమిటి, మీరు స్కామ్ పెడుతున్నా అన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడంతోనే ఈ రోజు నిర్ధారణ అయినాకే జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి సిట్ కార్యాలయ అధికారులు అయితే తీసుకురావడం అయినది కూడా చెప్తుంది. దీనికి సంబంధించి అయితే లోపలైతే విచారణ అయితే జరుగుతూనే ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అన్నది వాటికి సంబంధించిన పిఏ కూడా అయింది, లోపల తీసుకుని వెళ్లారు రాముని. వాటికి సంబంధించి రాముని అయితే ఓన్లీ 2-3 విచారణ క్వశ్చన్స్ అడిగేసేసి బయటకు పంపించడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కానీ లోపల ఏం విచారణ జరుగుతుంది ఏంటి, అతను రిమాండ్ కి తీసుకుని వెళ్తారా, వైద్య పరీక్షలకు సంబంధించి తర్వాత తీసుకెళ్ళినాక సిట్ అధికారులు తీసుకెళ్తారు ఏంటన్నది అయితే ఇక్కడ అయితే ఎదురు చూస్తున్న అయితే పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది ఏంటన్నది కార్యకర్తలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తను ఇప్పుడైతే విచారణ జరుగుతుంది కాబట్టి తను బయటకు వచ్చినాక ఏం జరుగుతుంది ఏంటి, వైద్య నిమిత్తం ప్రకారం తీసుకుని వెళ్తారా లేకపోతే డైరెక్ట్ గా సిట్ అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్తారా ఏంటన్నది సిట్ అధికారులు అయితే జోగి రమేష్ అయితే విచారిస్తున్న అయితే కనబడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ సుమలత. మరోపక్క ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అటు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది. అక్కడ సోదాలు నిర్వహించింది. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము, పిఏ ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం కేసులో జోగి రమేష్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు సిట్ బృందం ఉదయం ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. అయితే ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత అరెస్టు చేశారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్లీజ్
ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతుంది. తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అటు పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్ సుమారు 3 గంటల పాటు డోర్ తీయకపోవడంతో అధికారులు ఇంటి బయట ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఓపెన్ చేయడంతో ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.